సమస్తము నా యేసుకే నా సమస్తము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నీ పాడెదం వేణులతో నీ పాడెదం నీ పాపిని నన్ను చేకొనుమా నీ పాపిని నన్ను చేకొనుమా ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను త్రాకి ప్రవహింపగా కరుణాధార రుధిరము నన్ను త్రాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము. అదేవిధంగా చూడండి రండి ఉత్సాహించినటువంటి ఆరాధన గీతం పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గలరాజు భూమ్యాగాధపు లోయలను భూతర శిఖరము లాయనము
నాండియో సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే నాయనవే సాక్షుని హస్తమే గురి చేసే ఆయన దైవము పాలితుగా ఆయన మే పిడి గోర్వెనము రాణియో సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర రోకెదము ఆయన మాటలు కైకొనినా నైనవి మనకెంతో మేలగును రాండియో సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును గగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నాను ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మకును గగు స్తుతి మహిమలు కలుగుగాక మన ఆ విధంగానే నిలిచి ఉండి ఈ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని చదువుకుందాం 143వ సంకీర్తన 143వ సంకీర్తన సహోదరులు శరణబుజ్జి గారు ఈ భాగాన్ని చదివిస్తారు 143వ సంకీర్తన దేవుని నామం ఎంతగానో సమస్య మాస్టర్కి పూర్వచన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వరకు ఏర్పరచబడిన కీర్తన భాగం 143వ అధ్యాయం ఉత్తర పశ్చిత్రంలోగా చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకులతో వ్యాజ్యమాడము, సజీవులలో నీ సన్నిధిని మొదలుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణం నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమిపై నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయుము. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా నేను నీ మరుగు తెచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగా నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములను నన్ను నడిపించుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము.
ఆఖరి వచ్చిన అందరూ కలిసి చదువుతున్నాము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయు. దేవుడు తన పరిశుద్ధాత్మను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నమో ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి మీ ప్రదేశాల మీద కూర్చున్నది. మార్కు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు సహోదరు ఆనంద్ గారు వచ్చి భాగం చదివిపిస్తారు. వాక్య భాగం నిమిత్తమే హాస్పిటల్ కృష్ణుడి ప్రార్థన చేస్తారు. వాక్య భాగం నిమిత్తమే హాస్పిటల్ కృష్ణుడి ప్రార్థన చేయగలరు. చేస్తారా? చేయలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వరకు దేవుని వాక్యమైంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వరకు దేవుని వాక్యమైంది. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కొసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలువ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. యేసు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ సమయంలో సోదరు స్వాతి సృష్టి గారు చెప్తారు. సోదరి పాడుపాడి ప్రభు న్యాయం పరచవలసిందిగా ప్రాంతంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని నామానికి వందనాలండి. అవకాశం దయచేసి కూడా వచ్చిన సంబంధికి వందనాలు. అంచుల నుండి జారేలా, గిన్నెల నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు
చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచిన సిస్టర్కి, అంతకుముందు పాటలు పాడిన ప్రతి ఒక్క సహోదరికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు బయట ఆశీర్వాదం లోపలికి వచ్చేదన్నా, ఇంకా పిల్లలు ఎవరన్నా బయట ఉంటే దయచేసి అటు తిరగద్దు, సత్కృష్ణ మనతో లోపలికి రండి. కొన్ని పరిస్థితులు బట్టి గృహం కాస్త వర్షం వల్ల చాలా ఇబ్బందిగా ఉండే అవసరం లేదు. అయితే ప్రార్థన చేసి వాష్రూమ్ ఓపెన్ చేస్తాను నేనే. ఎవరు క్రీస్తు చేస్తున్నాం వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం వారు తీయడానికి ప్రయత్నం చేయండి. మార్కు రాసినటువంటి సువార్త దేవుని బిడ్డారా చదవబడిన భాగము 3వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము దేవుని బిడ్డారా 35వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను. మళ్ళా చదువుకున్నాం. దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. మౌనతగా మీకు స్తోత్రాలు. మా పరిశుద్ధుడా మీకు వందనాలు. విఘ్నమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు ఈ ఆరాధనలో మాతో మీరున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా
మాతో మీరు ఆరాధనలో నేను పాటల్లో నేను మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాను. నేను నిలబడి నన్ను కూర్చున్న నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ మీ వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించమని నేను మీ వాక్యంలోంచి మాతో మీరు మాట్లాడమని మమ్మల్ని మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మార్కు రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, దీనిలో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. అంటే మొదటిగా దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసింది అనుకోండి, తర్వాత దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలో మనకి తెలిసింది. దేవుని చిత్తానుసారంగా ఎందుకు తెలుసుకోవాలి? అసలు మనం దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి? దేవుని చిత్తానుసారంగా మనం ఎందుకు జీవించాలి అంటే, దేవుడు నీ హృదయ వాంఛలను, నువ్వు అడుగుతున్న ఆశలను, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే దేవాలయానికి వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు కొన్ని రకాల పదాలు మనం వింటూ ఉంటాం. ఆపదలు టైంలో మొక్కే దేవుడని, కోరికలు తీర్చేటువంటి దేవుడని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడని, మన ఆశలు మన వాంఛలను దేవుడు నెరవేరుస్తాడని మనం వింటూ ఉంటాం. అయితే దేవుడు మీరు భావిస్తున్నటువంటి భావన ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు అలాంటి దేవుడే. నీ కోరికలు తీర్చే దేవుడే, నీ ఆశలు తీర్చే దేవుడే, నీ పట్ల వాగ్దానాలు నెరవేర్చే దేవుడే, నువ్వు అనుకున్న దాన్ని కూడా దేవుడు నెరవేర్చే దేవుడు. అయితే ఆ కోరికలను, ఆ ఆశలను దేవుడు నెరవేర్చాలి అని అంటే ఆయన చిత్తం ఏంటో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుడి చిత్తం నాకు తెలుసు అంటే కాదు, కానీ తెలుసుకున్న చిత్తాన్ని ఏం చేయాలి? మనం నెరవేర్చాలి. బైబిల్ గ్రంథంలో మనం ఒక ఉపమానాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన, ధనవంతుడైనటువంటి ఒక ఆయన, ఆస్తి గలవాడైనటువంటి ఒక ఆయన, యవనస్తుడైనటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి వారసుడిగా వెళ్ళాలంటే నేనేం చేయాలి ప్రభా అని అడగడం ప్రారంభిస్తున్నప్పుడు ఆయన పిన్ టు పిన్ అంటే క్రమక్రమంగా యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడికి ఏం చేస్తారంటే బోధ చేయడం ప్రారంభించాడు. అయ్యా వ్యభిచరించొద్దని చెప్పాడు, దొంగిలించొద్దని చెప్పాడు, నరహత్య చేయొద్దని చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. ఈ బోధ అంతా చేసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పగానే ఆయన అన్నాడు, ఇది నేను చేస్తానే, చిన్నప్పటి నుంచి ఇది నాకు తెలుసు. యేసుక్రీస్తు వారు నరహత్య చేయొద్దు, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలిసే అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏదైతే ఆయనకి ఎలా చెప్తూ వస్తా ఉన్నాడో ఆయన చెప్తున్నప్పుడు, నీ చిత్తం నాకు తెలిసే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏమి చేస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, చిన్నప్పటి నుంచి నువ్వు చెయ్యి ఇంకొకటి, నువ్వు బాగా ధనాన్ని కూడగట్టుకుని ఏం చేస్తున్నావు అంటే పేదలకు ఇవ్వకోకుండా ఎప్పుడు వరకు స్వార్థంగా జీవించావు, అది నువ్వు పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎంతవరకు తెలుసు అన్నది చేసుకుంటూ వచ్చి తెలియదు అన్నది ఏదైతే దేవుడు చెప్పాడో ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, వ్యసనపడి నేను ఈ పని నేను చేయలేను, నేను వెంబడించలేను అని చెప్పి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని బైబిల్ మనకి తెలియదు. అంటే కొన్నిసార్లు తెలిసినవి ఏం చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఇంకా మనకి తెలియదు ఏమన్నా చెప్తుంది అనుకో, అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న వాటిని మనం తెలుసుకున్న దాని ప్రకారం ఏం చేయాలి? జీవించడానికి మనం ప్రయత్నము చేయాలి అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కొన్నిసార్లు క్రైస్తవుల్లో వినలేని మాటలు ఉంటాయి, కొన్ని మాటలు గ్రహించలేని మాటలు ఉంటాయి, కొన్నిసార్లు అర్థం చేసుకోలేనటువంటి మాటలు కూడా మనకు ఉంటా ఉంటాయి. కానీ దేవుడు తన చిత్తాన్ని ఎప్పటికప్పుడు తన బిడ్డలకు తన పిల్లలకు వాక్యం ద్వారా దేవుడు మనతో
మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే నీ ఆశలు దేవుడు నెరవేర్చాలన్నా, నీ కోరికలు దేవుడు నెరవేర్చాలన్నా, నువ్వు అనుకున్నది దేవుడు నీ జీవితంలో ఇవ్వాలి అన్నా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాను బైబిల్లో సెలవిస్తుంది. ఇక్కడ ఏంటి మార్కు రాసినటువంటి సువార్తలో 41 నుంచి 3వ అధ్యాయం 41 వచ్చింది. అమ్మాయి యవనస్తులు బయట కూర్చోకండి, లోపల రావడానికి ప్రయత్నం చేయండి. లేదండి మార్కు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 41 నుంచి 43 వచ్చిన వరకు చూస్తే యేసుక్రీస్తు వారు ఒక మీటింగ్కి వెళ్ళారు. లేదా చూడండి, ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ప్రసంగం చేసేటప్పుడు, కొన్ని జన సమూహాల మధ్య, సమాజాల మధ్య ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఆయన్ని చూడడానికి వచ్చేవాళ్ళంట, ఆయన అన్నదమ్ములు చూడడానికి వచ్చేవాళ్ళంట. ఓ ప్రసంగంలో యేసుక్రీస్తు వారు బాధ చేస్తూ ఉందంటే ఆయన అక్కడేం చెబుతా ఉన్నారు, అయ్యా మీ అమ్మగారు లేకపోతే మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులు వచ్చారయ్యా అనేటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాట చదవడం దయచేసి. ఆయన సహోదరుడును తల్లియు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, వెలుపు కూర్చున్నారు. ఆయన పిలువనంపి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారు. వారిదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి మీకోసం వేచి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, మీరు ఎదుగుతున్నారు అని చెప్పారు. ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరుడును ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున ఏమన్నాడు? ఎవరు కదట? ఆయన సొంత గర్భాన్ని ఇచ్చినటువంటి తల్లిని కూడా ఏమని చెప్తున్నాడు? నా చిత్తం చేయకపోతే ఆవిడ కూడా నా తల్లి తండ్రి కాదు అని చెప్తున్నారు. మీరు గమనించండి, దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో సొంత తల్లిని విషయంలోనూ సొంత అన్నదమ్ముల విషయం ఏం చెప్తున్నాడంటే, వారి భూమి మీద ఉన్నప్పుడు రక్త సంబంధికులే కాదని నేను అంటల్లా, కానీ వాళ్ళు ఎవరి చిత్తాన్ని చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయాలి అని చెప్తూ ఉన్నాడు. వారు దేవుని చిత్తం చేయకపోతే వారు వారి కుటుంబంలో నేను పుట్టినందుకో, లేకపోతే నాకు తల్లిగా నాకు జన్మనిచ్చినందుకో, లేకపోతే నా తల్లి రక్తాన్ని పుంజుకునే వారు నాకు అన్నదమ్ములైనందుకో, వారు దేవుని చిత్తం చేయకపోతే వారెవరూ కూడా వారు మన సంబంధులు కాదు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అయితే మనం ఇప్పుడు గమనించాలి, దేవుని సేవకులైన ఎవరు చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. దేవుని సేవకులు బిడ్డలైన ఎవరు చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. సంఘ పెద్దలైన ఎవరు చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. వారి బిడ్డలైనా దేవుని చిత్తం చేయాలి. పిల్లలైనా విశ్వాసులైనా ఏ అధికారం కలిగి లోపల మనం జీవిస్తా ఉన్నా దేవుని చిత్తము జరిగిస్తేనే, బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని చిత్తము జరిగి. నువ్వు మందిరానికి వచ్చావు, నేను మందిరానికి వచ్చావు, నువ్వు ప్రార్థన చేసావు, నేను ప్రార్థన చేసావు, నువ్వు దేవుని నమ్ముకుంటేనో, నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తేనో, బాప్తిజం తీసుకుంటేనే, దేవుని ఆలయంలో చేర్చబడితేనో దేవుని చిత్తం కాదని చెప్తుంది. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే నువ్వు దేవునికి సంబంధించిన కుమారుడు కుమార్తె అని చెప్తాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఏం చెప్తాం? అవునండి, మేము చిన్నప్పటి నుంచి బై భర్త మేము క్రైస్తవులు ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తాం? దేవుని ఆలయానికి వెళ్తాం, దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుడిని తెలుసు మాకు అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే, నువ్వు నేను ఎవరైనా సరే ఆయన ఏమని చెబుతున్నాడంటే, దేవుని చిత్తాన్ని నువ్వేం చేయాలి? జరిగించాలి. బైబిల్ ఒక మాట ఏముందో తెలుసా అండి? దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము జీవించును నిలుచును. దేవుని స్తోత్రం. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఏం చేస్తాడు? నిరంతరము నిలుస్తాడు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని చిత్తం చేయకపోతే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ దేవుని చిత్తాన్ని చేయని వ్యక్తి మళ్ళీ ఎక్కడ నిలవలేడు? దేవుని రాజ్యంలో నిలవలేడు. దేవుని రాజ్యంలో
నిలవలేడు, దేవుని మళ్ళా చూడలేడు, దేవునితో కలిసి మళ్ళా ఉండలేడు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి తక్కువ దినాల్లో చనిపోయినా ఆ వ్యక్తి ఎక్కడ నిలుస్తాడు? వెళ్ళి దేవుని రాజ్యంలో నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం గమనించాలి, దేవుని చిత్తం చేయడానికి ఏం చేయాలి? మన ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో మనకి తెలియాలి. దేవుని చిత్తాన్ని మనం ధ్యానం చేయాలి. అందుకే ఆయన అక్కడ యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్తలో చెప్తాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటే మీరు దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే, దేవుని రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో తెలుసుకోండి అంటే, దేవుని రాజ్యంలో నీతి నియమాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోండి అనేటువంటి మాట చెప్తూ ఉంటాడు దేవుని బిడ్డ. అంటే దేవుని రాజ్యంలో నీతి సంబంధమైన విషయాలు మీరు తెలుసుకోగలిగినప్పుడు దేవుని చిత్తం ఏంటో మీకు అర్థమైందని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది దేవుని బిడ్డ. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు దేవుని చిత్తాన్ని చేయడం, తెలుసుకోవడం వల్ల దేవుడు మన వాంఛలు ఎలా తీరుస్తాడు అనేది కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్తలో 21వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం దేవుని బిడ్డలారా 32వ వచనంలో యేసుక్రీస్తు వారు అక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఒక ఉపమానాన్ని చెప్పడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్తున్నాడు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉంటే పెద్దవాడిని పిలిచి ఆయన అన్నాడట, అయ్యా నువ్వు నా పని చేయాలయ్యా అని చెప్పాడట. పని చేయాలి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, నాన్న నేను పని చేయను అని చెప్పాడట. నేనేం చేయను? పని చేయను అని చెప్పాడు. ఇంకో వ్యక్తి చెప్పాడట తన కుమారుడికి, చెబితే నువ్వు పని చేయాలి అంటే ఆయన అన్నాడట, నేను పని చేస్తాను అని చెప్పాడు. పని చేస్తానని ఒక ఆయన చెప్పాడు, పని చేయదని ఒక ఆయన చెప్పాడు. చేస్తానన్న వ్యక్తి ఏం చేయలేదట? పని చేయలేదు. చేయనన్న వ్యక్తి ఏం చేశాడట? పని చేశాడు. దీని అర్థం ఏంటి అని చెబుతున్నాడంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి మీరు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, దేవునితో నడుస్తాను, మారు మనసు పొందుతాను, పాపక్షమాపణ పొందుతాను అని దేవునితో మాట్లాడి కొంతమంది ఏం చేయాలంటే ఆ పని చేయరని చెప్తున్నారు. కొంతమంది ఏమో దేవునికి ఆయాసకరంగానో దూషించో అవమానించో దేవుని వ్యతిరేకించో దేవుడు తెలియదు అని చెప్పిన వ్యక్తి మారు మనసు పొంది మళ్ళా నేను దేవుడిని ఎరగనన్న వ్యక్తి మళ్ళా ఏం చేస్తాడు? దేవుణ్ణి ఎరుగుతాడు. దీనిలో చెబుతున్న మాట ఏంటంటే, చేయనన్న వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు అంతగాని చేస్తానన్న వ్యక్తి ఏం చేయట్లేదు? పశ్చాత్తాప పడట్లేదు, పని చేయట్లేదు అంట. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడాలి అంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు అయ్యా తిరిగి నేను ఈ పని చేస్తానని దేవుడు ఏం చెప్పాలి? మనం పశ్చాత్తాపడి చేయాలి. పశ్చాత్తాపడాలి. అయ్యా నేను తెలియక నేను విన్నాను నీ మాట, ఇక నీ మాట నేను వింటా అయ్యా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటే పూర్వం ఎవరిని? హింసకుడు, దోషకుడిని, దేవుని పనిని, దేవుని చిత్తాన్ని, దేవుని సంఘాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని. కానీ ఇప్పుడు నేను ఆ పరిస్థితి నుంచి మార్చుకుంటున్నా, ఆ విధానాల నుంచి మార్చుకున్నా, నీ చిత్తము నేను నెరవేరుస్తాను ప్రభు అనేటువంటి మాట చెప్తున్నా. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం దేవునికి వాగ్దానాలు ఇచ్చి చేయడం మానేస్తాం. దేవునితో ప్రమాణాలు చేసి కొన్నిసార్లు మనం విడిచిపెట్టేస్తాం. మారతానని చెప్తాం, మందిరానికి వస్తానంటాం, సరిదిద్దుకుంటానంటాం, దేవునితో ఉంటానంటాం, దేవుని సంఘంతో లేదా దేవునితో కలిసి జీవిస్తానని చెప్పి కొన్నిసార్లు దేవునికే మనం వాగ్దానాలు చేసి ప్రమాణాలు చేసి మర్చిపోతూ ఉంటాం. కొంతమంది రానని చెప్పి క్రమక్రమంగా వారు ముందుకు వస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకునే వారు ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపడకపోతే దేవుడు చేయమన్న పని, దేవుని చేయమన్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదం మనం కోల్పోతామని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము యోహాను రాసినటువంటి సువార్త 12వ వచనంలో అసలు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి అని మనం గమనించినప్పుడు యోహాను రాసినటువంటి సువార్తలో చాలా మనకు అవగాహన రీతిగా అర్థమయ్యే రీతిలో బైబిల్ మనకు బోధిస్తాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం దేవుని బిడ్డలారా, అమ్మా, ఆయనను ఎంతమంది అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించినటువంటి వారికి దేవుని ఏమండి, ఎంతవరకు మనం దేవుని నమ్మకం ముందు ఎవరు? మనం దేవుని పిల్లలము కాదంటున్నారు. తర్వాత ఇప్పుడు అన్నాడు, ఎంతమంది అయితే దేవుని అంగీకరిస్తారు,
ఎంతమంది అయితే దేవుని విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలగడానికి ఏముందంటే అధికారము ఉన్నది. చూడండి, బాప్తిస్మం అనేది సెకండ్ అన్నమాట. అసలు ముందుగా ఏం చేయాలి? మనం దేవుణ్ణి నమ్మాలి. ముందుగా ఎవరు నమ్మాలి? మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మినప్పుడు అంటున్నాడు మీరు దేవుని బిడ్డలనడానికి అవకాశం ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయము తెలుసా? దేవుని ఏం చేయము? మనం నమ్మం, దేవుని నమ్మం, దేవుని అద్భుత కార్యాలను నమ్మం. ఇశ్రాయేలు ప్రజలండి దేవునితో చూస్తూ దేవునితో నడుస్తూ అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూశారు. ఐగుప్తులో జరిగినటువంటి తెగుళ్ళు, ఐగుప్తులో జరిగిన అనేకమైన అద్భుతాలు, దేవుడు వారిని ఏ విధంగా పోషించాడో, ఏ విధంగా సంరక్షించాడో అనేకమైన ఇశ్రాయేలు చూశారు. కానీ ఇశ్రాయేలు ఏం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. ఇశ్రాయేలులో నమ్మకం లేదు. కానీ రాహాబు అనే స్త్రీ అంటుంది, మీ దేవుడి గురించి విన్న వార్తను చూస్తే మీలాంటి దేవుడు మరొక లేడని చెప్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు దేవాలయంకి వచ్చి దేవుని బిడ్డలారా దేవుడిని నమ్మలేని వారిలో కొన్నిసార్లు ఉంటాం. దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తామంటే ఇంకా ఆ దేవుని యొక్క శక్తిని శంకించే వారిలో కొన్నిసార్లు ఉంటాం. మనం దేవుడు చెబుతున్న మాటల్ని నమ్మలేనటువంటి స్థితిలో ఉంటాం. అందుకే బైబిల్ ఏమని బోధిస్తుందంటే నమ్మగలిగితే నువ్వు కుమారుడుగా ఉండగలుగుతావు, నమ్మగలిగితే నువ్వు కుమార్తె. నమ్మాలి అని రాయబడింది. అందుకే అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అని రాయబడింది. అందుకే మనం దేవుని నమ్మాలి. దేవుని నమ్మిన తర్వాత ఏం జరిగింది అనేది బైబిల్ గ్రంథం చెబుతా ఉంటాం. 143వ సంకీర్తన దేవుని బిడ్డలారా, 143వ సంకీర్తన దేవుని బిడ్డలారా 10వ వచనం నమ్మిన తర్వాత ఏంటి అనేది బైబిల్ చెబుతుంది. చూడండి, నమ్మిన తర్వాత ఇంకా ఎవరు దేవుడు? నమ్మిన తర్వాత ఎవరు? ఇంకా చదవండి అమ్మా. నమ్మిన తర్వాత ఇక నువ్వే నా దేవుడవు. దేవునికి స్తోత్రం. నమ్మకం ముందు ఏముండొచ్చు నీకు? అనేక మంది దేవుడై ఉండొచ్చు. నమ్మకం ముందు నువ్వు అనేక మంది. రాష్ట్రపతులు అంటాడు మీరు అంతకుముందు నిజము కాని దేవుని ఏం చేశారు? మీరు ఆరాధించారంటాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు వారు కడిపే వారికి దేవుడు అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మళ్ళా అదే నిర్గమాకాండలో రాస్తూ అంటాడు ఆకాశమందు గాని భూమి యందు గాని నేను తప్ప మరొక దేవుడు మీకు లేడంటాడు. గాలి, నీరు, పంచభూతాలు రకరకాలవి నీకు దేవుడు కాదు. సూర్యచంద్ర నక్షత్రములు దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి వృక్షము, ప్రతిదీ ఏది కూడా దేవుడు కాదు. నేనే నీకు దేవుడని చెప్తూ ఉన్నాడు. నువ్వు నన్ను నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత నేను నీకు దేవుడను, నీవే నా దేవుడు అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంతవరకు నువ్వు దేవుడిని ఎరగలేదేమో, దేవుడు తెలియలేదేమో, లేదా అన్యులలోంచి క్రైస్తవులోకి వచ్చావేమో, లేదా నామకార్థంలోంచి క్రైస్తవులోకి వచ్చావేమో, నూతనంగా నమ్మి క్రైస్తవులోకి వచ్చావేమో. వచ్చిన తర్వాత నీవే నా దేవుడవు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎలా నడవాలో నువ్వు నాకు నేర్పించాలి. ఇప్పుడు ఎలా నడవాలో నువ్వు నాకు నేర్పే. నువ్వు నా దేవుడు. ఇంతవరకు నా నడక తెలియలా, నా పడక తెలియలా, నా ఆలోచన తెలియలా, నా నిర్ణయాలు తెలియలా, నా పరిస్థితులు నాకు తెలియలా. కానీ ఇప్పుడు నాకు దేవుడు, నిన్ను నేను విశ్వసించాను, నువ్వు నాకు సరైనటువంటి సలహాలు ఇవ్వాలి, నేను నడవలసిందా అనేటువంటి మాట మాట్లాడతాను. 143 అన్నమాట. 143వ సంకీర్తన 10వ వచనం. చూడండి, ఇంతవరకు నువ్వు దేవుని తెలియకుండా, దేవుని తెలిసి కూడా తెలియకుండా ఇష్టానుసారంగా జీవించావు అనుకోండి, నువ్వు నేను అది రాకనమాట. ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలిసింది, నువ్వే ఎవరు? నువ్వు నా దేవుడు. 100వ సంకీర్తన ఎన్ని కూడా మనం చాలా సార్లు గమనించాం. దాంట్లో ఏమంటాడంటే నువ్వు మమ్మల్ని మేపు గొర్రెలవు అంటాడు. లేకపోతే నువ్వు నన్ను సృజించిన విధమును చూడగా నాలో ఆశ్చర్యమును భయము కలిగిందనే మాట తెలియజేస్తాడు దేవుని బిడ్డ. అయితే క్రైస్తవ జీవితంలో బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీవు నా దేవుడవు, నీవు నా దేవుడు. చూడండి, ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. రూతుకి అంతవరకు దేవుడు ఎవరో తెలియదు. రూతుకి దేవుడు అంటే ఎవరో తెలియదు. రూతుకి దేవుడు అంటే ఎవరో తెలియకపోతే నయోమి దగ్గర దేవుడు ఎవరో నయోమి నేర్పించడం ప్రారంభించింది. దేవుడు ఎవరో నయోమి నేర్పించడం రూతు ఎవరో దేవుడు తెలియకపోవడానికి అన్యురాలు దేవుడు ఎరగనటువంటి ఆవిడ. మోయాబు ప్రాంతం భయంకరమైన విగ్రహారాధన, దేవుడు అంటే ఎరగనటువంటి ప్రాంతంలో ఉంటూ ఉంది. అయితే రక్షించబడి రక్షణ పొందుకున్న నయోమి కుటుంబంలో కోడలుగా వచ్చింది. నయోమి నేర్పించడం ప్రారంభించింది అసలు దేవుడు ఎవరో, ఏ దేవుని నమ్ముకుంటే మన ఆశీర్వాదాలు వస్తాయో, ఏ దేవుని నమ్ముకుంటే
నీ జీవితంలో మేలులు జరుగుతాయో రూతుకి నయోమి నేర్పడం ప్రారంభించింది. నయోమి నేర్పించిన తర్వాత రూతుకు ఒక సిస్టంలోకి వచ్చింది. రూతు తన భర్తను కోల్పోయిన తర్వాత నయోమినే చెబుతుంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు రూతు అంటుంది, నువ్వు ఎంతవరకు నీ దేవుడు ఎవరో నేర్పించావు, ఇక నిన్నే నేను వెంబడిస్తా, వేరొక మార్గాన్ని నేను నడవనని చెప్పింది. దేవునికి స్తోత్రం. అంటే రూతుకు దేవుడు అంటే తెలియనప్పుడు ఇష్టానుసారంగా జీవించుండొచ్చు, విగ్రహారాధన లేక పాపమో లోపమో ఆత్మీయ జీవితంలో నేను జీవించుండొచ్చు. కానీ నయోమి ఎక్స్ప్లెయిన్ చేసింది, నయోమి తెలియజేసింది, నయోమి వివరించింది. నయోమి ప్రతిరోజు కూడా తన కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. విశ్వాసం కలిగిన అత్త అవిశ్వాసంలో ఉన్న రూతుని ఏం చేసిందంటే విశ్వాసంలో తీసుకురాగలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే నీకు తెలిస్తే, దేవుడు అంటే నాకు తెలిస్తే, మన కుటుంబంలో ఉన్న అవిశ్వాసులైన వారిని ఎలా మార్చాలి? మనం విశ్వాసంలోకి మార్చాలి. కొంతమంది మీతో చెప్తున్న సందర్భం కాబట్టి కొంతమంది విశ్వాసులు కూడా ఎలా మారుస్తారు? ఎలా విశ్వాసులు కూడా ఎలా మారుస్తారు? అవిశ్వాసులుగా మారుస్తారు. వీళ్ళు దీనిలోకి రావాల్సిన వీరు వాగ్దానంలోకి వెళ్ళిపోతా ఉంటారు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నువ్వు దేవుడిని తెలుసుకుంటే నీవు ఆ వైపున నువ్వు వారిని దేవుడిని తీసుకురావడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ వైపు చేయాలి అని అంటే నీవు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక చిత్తం దేవుని తెలుసుకుని నువ్వు ఈ లోకానుసారంగా జీవించినంత వరకు మనం దేవుని చిత్తంలో మనం నడలేం. ఆ రూతుకు తెలుసు కాబట్టి అని అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనం. అంటే దేవుని చిత్తం తెలుసుకుంటే దేవుడిలో ఎలా నడవాలో మనకు అర్థమైంది. 143వ సంకీర్తన 10వ వచనం అంటాడు, నీవే నా దేవుడు. చదవమ్మా. నీ చిత్తానుసారముగా నడవడం నాకు నేర్పించు. దేవునికి స్తోత్రం. ఏమంటే నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనకు నేర్పిస్తాడా లేదా? పాత నిబంధన మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని మీకు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతూ నీ చిత్తం ఇది చేయాలని ఒక సంఘంతో చెప్తాడు, మరొక సంఘంతో ఈ చిత్తం చేయాలంటాడు, మరొక సంఘంతో ఈ చిత్తం చేయాలి. అంటే నాకు దేవుని చిత్తం తెలియదంటానికి ఏం లేదు, మనకు అవకాశం లేదు. అంటే నాకు ఇది తెలియదు, ఇది నాకు తెలియదు. చాలా పొరపాటు అన్నమాట. మీరు చూడండి, చాలా మంది జీవితాల్లో తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని చెబుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినకపోవడం, గ్రహించకపోవడం. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తాన్ని గురించి ఎవరు చెప్పాడు? ఏదైనా తోటలో ఆదాము చెప్పాడు. దేవుడి చిత్తం ఏంటంటే ఈ ఆహారపు పండ్లన్నీ నువ్వు తినొచ్చు, ఆహార పండ్లన్నీ ఈ ఒక్కటి మాత్రం తినదు, ఇది దేవుడి చిత్తము కాదు. నేను చెప్పినప్పుడు తినాలో లేక తర్వాత ఉందో తర్వాత ఏదో నేను చెప్తా, కానీ ఇప్పుడు మాత్రం ఇది నువ్వు చేయకూడదు అని మాట చెప్పారు. ఇది మాట చేయనప్పుడు భార్యను బట్టి భర్త, లేకపోతే సర్పమును బట్టి భార్య, భార్యను బట్టి భర్త ఇద్దరు కలిసి దేవుడి చిత్తం నుంచి ఏమైపోయారు? దూరం అయిపోయారు. దూరం అయిపోవడం వల్ల వారి జీవితంలో శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినట్టుగా మనం ఏం చేయగలుగుతున్నాం? చూడగలుగుతాం. అందుకే బైబిల్ చెప్తుంది దేవుని చిత్తం ఏంటో మనకి తెలియాలి. ఇక్కడ అన్నాడు, నువ్వేంటో నాకు తెలుసయ్యా, నీ చిత్తం ఏంటో నాకు ఏం చేయాలి? నేర్పించు. దేవుని స్తోత్రం. దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మనకి నేర్పిస్తూ ఉంటాడు. వివాహ జీవితంలో దేవుని చిత్తం, ఉద్యోగ జీవితంలో దేవుని చిత్తం, పిల్లల విషయంలో దేవుని చిత్తం, వ్యాపారాలు, ప్రతి దానిలో కూడా దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తూ ఉంటాడు. ఏం చదవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ ఆ దేవుని చిత్తం తెలిసినప్పుడే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడేమో కుడివైపుకి వెళ్ళమన్నాడు అనుకోండి, మన ఎడవైపుకి వెళ్ళామనుకోండి, మనం ఏమైంది? లాస్ అయింది మన జీవితం. మన యవన జీవితం నష్టం అయిపోతుంది, మన ఆత్మీయ జీవితం నష్టం, మన ఆర్థిక పరిస్థితులు నష్టం అవుతాయి దేవుని బిడ్డ, లేదా మన ఆరోగ్య పరిస్థితులు నష్టం అవుతాయి. దేవుడేమో ఈ వైపుకి వెళ్ళమని అన్నాడు అనుకోండి, మనం ఇంకొక వైపుకి వెళ్తున్నాం అనుకోండి, మనం నష్టపోతాం అని బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది? మనకి తెలియజేస్తుంది. అందుకే అంటాడు, దేవుని చిత్తం చేయడం. ఒకవేళ మనం కూడా అయ్యా నీవే నా దేవుడు, ఇంతవరకు నాకు తెలియలేదు దేవుని చిత్తం ఏంటో అని అనుకుని ఇప్పటికైనా కూడా నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయమంటే ఆయన చిత్తం ఏంటో ఏం చేయాలి? మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. తెలుసు పర్లేదు, తెలుసుకున్న దాని నుంచి మనం ఏం చేయకూడదంటే దూరం అవ్వకుండా ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి అని బైబిల్లో సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం తీద్దాం, దేవుని బిడ్డలారా తెలియడానికి ప్రయత్నించండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా 18వ వచనం.
ఇలాగు చేయుట ఎలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము ఆ పైన చిన్న వచనం ఉందండి. ఎడతెగక ప్రతి విషయమునందును ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలంటే దేవునికి, దేవుడు నీ జీవితంలో ఈ వారం అంతా జరిగిపోయిన వారం అంతా ఏదైనా నీకు దేవుడు మేలు చేస్తుంటే, దేవుడు నీ పట్ల రక్షించో, కాపాడో, సంరక్షించో ఉంటే దేవునికి నువ్వు వచ్చి ఏం చేయాలంట? ప్రతి విషయంలో ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం కూడా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, నీ కుటుంబాన్ని కాపాడి, నీ కుటుంబాన్ని సంరక్షించి, నీ కుటుంబాన్ని నడిపించి, నీ కుటుంబాన్ని ప్రతిదినం పోషిస్తూ, దేవుడు నీకున్న ప్రతి అవసరతలో దేవుడు తోడుగా ఉంటే, తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం కూడా దేవుని చిత్తాన్ని ఏం చేయలేకపోయినట్టు మనం తెలుసుకో. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? అయ్యా 10 మందికి స్వస్థపరిస్తే తిరిగి ఒక్కళ్ళే దేవాలయానికి వస్తే ఆయన అడుగుతున్నాడు, ఆ 90 కూడా నేను ఏం చేయలేదు, సహాయము సింపుల్ గా మన లాంగ్వేజ్ లో మనం మాట్లాడుతున్నాం. 100 కుటుంబాలు ఉన్నాయి, వారికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తిరిగి ఉద్యోగం పొందుకున్న వ్యక్తి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు? 100 కుటుంబాలు ఉన్నాయి, వారికి ఆరోగ్యం ఇస్తే తిరిగి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు? 100 కుటుంబాలు ఉన్నాయి, వారి అప్పుల సమస్య నుంచి నేను తొలగిస్తా ఉంటే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు? పెద్దవారి వరకు చిన్నవారి వరకు ప్రతి కుటుంబాన్ని నేను కాపాడుతా ఉంటే, వారి ప్రతి అవస్థలో దినదినము కూడా నా సహాయాన్ని అందిస్తా ఉంటే తిరిగి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించట్లా? రాని వ్యక్తులు, వచ్చే వ్యక్తుల గురించి కాదు, రానటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తులు. దేవుని చిత్తం మనకు తెలియదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలియదా? దేవుని వాక్యం ప్రతి విషయంలో మీరు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ గ్రంథం చెబుతుంది, నా పేరు పెట్టబడిన మందిరంలో మోషే నియమించినటువంటి కానుక లేక అర్పణ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మీరు దేవాలయంలో కనబడాలని చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంలో కనబడకపోవడం, దేవుని ఆలయంలోకి మనం రాకపోవడం, తిరిగి దేవునికి చేసిన మేలు గురించి చెప్పకపోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఎప్పుడు డైరెక్షన్, ఎక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తాడు తెలుసా? మన ఇంటికాడ ఉంటే మనకు డైరెక్షన్ రాదు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఆ జియో సిగ్నల్ 2వ క్లాస్ రోడ్ చివరిలో ఉంది. మీకు ఒక సింపుల్ అర్థం కావాలి కానీ చెప్తున్నా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఇది అంత కరెక్ట్ కావచ్చు కానీ ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ జియో సిగ్నల్ రావాలి అంటే, నెట్ బాగా ఉండాలంటే ఆ సరౌండర్స్ లో ఉన్న వాళ్ళు బాగా సిగ్నల్ అయింది. అంతే వాస్తవం. మీకు లెంత్ వెళ్ళిపోతున్న కొద్దికి మీరు మన దాంట్లో డౌన్లోడ్ అవ్వదు. ఒక్కొక్కసారి నేను పార్వతీ నగర్కి వెళ్ళిపోయాను, జియో సిగ్నల్ అసలు రాలేదన్నమాట నాకు ఇందాక. కారణం ఏంటి? సిగ్నల్ దూరం అయిపోతే తిరిగి సిగ్నల్ మనకు రాదు, మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. దేవుని ఆలయానికి ఎంత దూరం అయితే 2 వారాలు, 3 వారాలు, నెలలు, సంవత్సరాలు నువ్వు దినదినము కనుక దేవుని ఆలయానికి గ్యాప్ ఇచ్చేస్తా ఉంటే మీరు గమనించాల్సింది, దేవుని నుంచి మళ్ళా మనకు డైరెక్షన్ రాదు. దేవుని స్తోత్రం. నీ పిల్లల భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ ఆరోగ్య పరిస్థితి గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి దేవుడు తిరిగి నీతో మాట్లాడాలంటే ఆయన అంటాడు, నా పేరు పెట్టబడిన మందిరంలో జనులు తాము తగ్గించుకుని వచ్చినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తా. ఏ డైరెక్షన్ కోసం అయితే, ఏ సలహాల కోసం అయితే వస్తున్నావో మీరు చూడండి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సలహాదారులు ఉన్నారు. అతి శ్రేష్టమైనటువంటి సలహాదారులు ఎవరంటే మనకి ఈ భూమి మీద తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన క్రీస్తు సంఘములకు శిరస్సుగా ఉండి ఆయన అంటాడు, 23:3 నన్ను అడుగుము, గ్రహించలేని సంగతులను గూఢ వాక్యాలు నీకు. చాలా మంది జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో నష్టాలు పోయేవన్నీ లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, నువ్వు చేసినటువంటి కృతజ్ఞతాస్తుతులు మళ్ళీ ఇంకొక డైరెక్షన్ నీకు ఏదన్నా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా సహాయిస్తాడు, మళ్ళా సూచన ఇస్తాడు, మళ్ళా నీకు దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 100వ సంకీర్తనలోకి వెళితే అక్కడ అది చదవబడింది. ఒకసారి అది కూడా ముగించేసుకున్నాను. చదవండి. 1వ సంకీర్తనం. సమస్త జనులారా, ఏమండి, సంఘానికి రావడానికి భార్య ఇస్తే భర్త, భర్త ఇస్తే పిల్లలు, పిల్లలు ఇస్తే రాకపోతే మళ్ళీ ఎలా ఉంటుందంటే ఓపికగా నాకు కూడా, నేను మనందరం ఆ కేంద్రంలో నుంచి వచ్చినాం. దేవునికి స్తోత్రం. ఈ వారం మా ఆవిడ వెళ్ళి వచ్చే వారం నేను కొంతమంది బ్యాచ్ ఉంటారు.
మన ఇంటి తరపున ఎవరో ఒకళ్ళు వెళ్దాం, అసలు మన ఇంటి తరపున కాదు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు. మోషే అంటాడు ఫరోతో, మగవాళ్ళని ఆరాధన చేయండి. అయ్యా అది కుదరదు, మా ఆడవాళ్ళు కూడా కాదు, ఆడవాళ్ళని లేదు, మా మగవాళ్ళు కూడా, మగవాళ్ళని పిల్లలు మగవాళ్ళు. ఆయన అంటాడు మేము అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్దాం. ఏమంటే గవర్నమెంట్లో ఈ మధ్య మనకి చెప్పారు కొత్త స్కీమ్ ఏదో, మీ ఇంట్లో ఒకటి ఎన్నున్నా కూడా ఏమవుతుందంటే మనకి అమ్మఒడి. మా ఇంట్లో వద్దులేండి, ఒకరికి ఇస్తే చాలా అంటాం. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, అది ఇస్తే ముందు 2 పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం బెనిఫిట్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, మనం అందరికీ కావాలి. నా కుమార్తె కాదు, పెద్ద అమ్మాయికి వివాహం అయితే సరిపోద్దా, చిన్న అమ్మాయికి వివాహం అయిపోతే సరిపోద్దా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దీవించబడితే సరిపోద్దా, ఒక కుటుంబంలో ఒకరి కడుపు నిండిపోతే సరిపోద్దా, కుటుంబం అంతా దీవించబడాలి. అందుకే అన్నాడు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఇది యెహోషువ తెలుసుకున్నాడు కాబట్టి రాలేని వారి గురించి ఇప్పుడు నాకండి మీకు దేవుడి చిత్తాన్ని తెలిసిన నువ్వు రావాలన్నా. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తం తెలియని వాడు రాలేడు, ఇంకా టైం పట్టింది. దేవుడి చిత్తాన్ని తెలియనటువంటి వ్యక్తి రాలేడు, ఇంకా సమయం పట్టింది. దేవుడి చిత్తం తెలిసిన నువ్వు నేను రాయకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తం రాలేడు, రాణిస్తాడు. ఒక మాట బైబిల్లో రాయబడింది, చక్కని మాట ఏంటంటే వంగని మోకాళ్ళు రాలేదనుకో పరిగెత్తించే టైం ఉంది. దేవుడికి స్తోత్రం. ఇంటికాడ లగెత్తాం అనుకోండి, ఇక్కడ వచ్చే వరకు కూడా ఆ రకంగా పరిగెత్తిస్తాడు ఆయన ఒకసారి. దేవుడికి స్తోత్రం. పరిగెత్తించే టైం ఉండదు అందరికీ, పరిగెత్తించే పరిస్థితులు ఉంటాయి. కానీ నువ్వు తెలిసి మనం ఆగిపోవడం అనేది అది ఆశీర్వాదం కాదు, అది దేవుని చిత్తము కాదన్నాడు. అందుకే చెప్తున్నాడు ఏమంటాడంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో ఆయన సంధికి యెహోవాను సేవించు. ఈ రోజు ఆదివారం వెళ్ళాలా బాధపడకూడదు, ఏదో చాలా సంతోషంగా ఏమండి ఏదో వివాహానికి వెళ్ళినట్టు, లేకపోతే లేదో రకంగా, లేకపోతే చాలా యాక్టివ్గా దేవాలయానికి రావడానికి ప్రయత్నించండి. ఒక మాట చెప్పమంటారు, మనకు పండగ చాలా తక్కువ మామూలుగా లెక్కే, కానీ మనకే పండగలు ఎక్కువ. దేవునికి స్తోత్రం. ప్రతి సండే వచ్చారండి, దేవుని కృప. దేవుడు మీకు ఇస్తే ఓపెన్ చేయడమే, లోపల ఉన్నదాన్ని ఎందుకు ఓపెన్ చేయ, సండే అంతే, సండే ఓపెనింగే అంతే. నీ ఇంకా శుక్రవారం ఓపెనింగే, ఇంకా శ్రీరాముడికి ఓపెనింగే, ఇంకా ప్రతిదీ పండగే ఓపెనింగే. క్రైస్తవులు నేను అనుకునేవాడు పండగ తక్కువ, బట్ట తక్కువ. తర్వాత నాకు అర్థమైంది ఆదివారం ప్రతి కొత్తదే ఆదివారం ఓపెన్ చేసేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. సంతోషంగా దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలంటే దేవుడు మన పట్ల చేసిన దేవుడి చిత్తం, ఆయన సన్నిధానానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. అందుకే దేవుడు నిన్ను కాపాడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. రెండో మాట చూద్దాం, దేవుని చిత్తం గురించి తెలుసుకోవడంలో మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం దేవుని పెట్టారా 15వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం దేవుని పెట్టారా 15వ వచనం. యాలయనగా మీరిట్లు అమ్మా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట. దేవునికి స్తోత్రం. మనం ఎలా నడవాలట? యుక్త మార్గంగా మనం చదవం, మళ్ళీ చదవమాట. యాలయనగా మీరు ఇలా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెబుతుందంటే ఈ లోకంలో మీరు ఏదంటే యుక్తిగా ఉండాలి, తర్వాత మూర్ఖులు నోరు మూయాలంటే మీరు దేవుని చిత్తమైన ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉండాలంటారు. దేవునికి స్తోత్రం. అంటే మధ్యన 2 రోజులు మీడియా మొత్తం హల్చల్ అయిపోతుంది, సోషల్ మీడియా కానీ న్యూస్ కానీ మొత్తం అంతా. ఒక రోజంతా మీడియా ఎవరి మీద ఫోకస్ పెట్టిందంటే, ఒక రోజు నాగార్జున గారికి రాబోతున్న కొత్త కోడల మీద ఫోకస్ పెట్టింది. ఆ రోజు అంతా అదే ఫోకస్ అన్నారు. నిన్న మొన్న ఏం చేశాడంటే ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన ఆయన శ్రీకాకుళం పరిసర ప్రాంతంలో ఉన్నాడు. ఆయన వివాహ వ్యవస్థ 2వ సంబంధం మీద మాట్లాడుతుంది. దీంట్లో మాట్లాడేది ఏంటంటే మీకు మాట చెప్తాను, గమనించండి. వారు మాట్లాడుతూ ఉంటే కుటుంబ జీవితాలకు సంబంధించినటువంటి, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విలువలు లేనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో చాలా మంది తప్పు చేసుకోవడం ఏం చేస్తున్నారు, జీవిస్తాం. ఇలాంటి వ్యక్తులకు మనం మార్గదర్శనం
రక్షకంగా ఉండాలి అంటే మనం కుటుంబ వ్యవస్థలో ఒక మాదిరికరమైన భార్యాభర్తలుగా, పిల్లలుగా ఈ లోకానికి మనం చూపించాలట. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు ఇదే మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుస్తున్నా. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము క్రీస్తు పోలికల ప్రకారం నడుస్తున్నా. మీరు ఆరాధించబోయిన అన్నాడు. క్రైస్తవ కుటుంబ విలువలు అన్ని విషయాల్లో కూడా మనం భార్యాభర్తలుగా చాలా ఆశీర్వాదకరంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే యుక్త ప్రవక్తలు గలవారే మనం ఏం చేయాలి? మనం నోట్లో పెడతాం కొన్నిసార్లు. ఎలాగో తెలుసా? వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, నేను 4 మాటలు తెలియబోతారు. వీడితో నేను గెలవలేదు. కొంతమంది ఆ నోట్లో నూరు ఇవ్వకమ్మో ఏమండి, కొంతమంది ఉంటారు. నువ్వు తెలిసి ఎందుకు వేసావు అమ్మో, ఎంత పని తలకే కూడా బాగా, ఎందుకు వేసావు అమ్మో అంటే కొంతమంది అలా నోరు వేస్తారు. అలా నోరు వేయించకూడదట. మన ప్రవర్తనను చూసి మన గురించి మరొకరు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వారి నోరు ఏం చేయాలి? మోపేసారు. నీ క్యారెక్టర్ను బట్టి మళ్ళీ వారి నోరు ఎత్తకుండా, నీ పరిశుద్ధతను బట్టి వారికి నోరు ఎత్తకోకుండా, నీ పవిత్రత, నీ మంచితనము, నీ త్యాగము, నీ ఆశీర్వాదాన్ని బట్టి మరొక వ్యక్తి నోరు ఎత్తకుండా ఏం చేయాలంటే నువ్వు జీవించాలి. సత్ప్రవర్తన గల యుక్తి గలవారే. మనకి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించో, విమర్శించో, హేళన చేసో, క్వశ్చన్ చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారి నోరు నువ్వు ముగించాలంటే నీ యుక్తమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదని రాశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎంతగా చెప్తుందో తెలుసండి. అజ్ఞానుల వలె ఉండమాక అని అంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం వలె వారు అన్నాడు. పాము వలె ఉండమంటాడు. పావులు వలె మీరు ఉండమంటాడు. ఎందుకంటే మరొకరు నిన్ను ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడా కూడా నువ్వేం చేయకూడదు? ఇవ్వకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమంట వేరొకరి నోరు ముగించాలి. కేకలేసి నోరు ముగించకూడదు. కేకలేసి నోరు, ప్రశ్నకు ప్రశ్న చెప్పి మనం ముగించకూడదు. ఆయన అన్నాడు, నీ ప్రవర్తన బట్టి వారు ఏం చేయాలి? నోరు ముయ్యాలంటున్నారు. దీన్ని బైబిల్ గ్రంథం ఇంకొక మాట, మొదటి దశగా రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డ 4:3 మొదటి దశలోకి రాసిన పత్రిక. అమ్మా, మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు. చూడండి, మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. మీరు జారత్వం కంటే అర్థం ఏంటో తెలుసా అండి? వివాహాల ముందు ఈ మధ్యన కొత్త సంస్కృతి మన దేశంలో కూడా వచ్చేసింది. ఏంటంటే మన ఈ మధ్యన నేను పేర్లు అయితే అంతా కూడా న్యూస్లో చూస్తున్నాను. ఒక 8 సంవత్సరాల నుంచి ఉన్నారు, పెళ్ళి అయిందో లేదు, నీకు ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎంత దరిద్రమో చూడండి ఈ మాట. మళ్ళీ మరి పరిస్థితి ఏంటంటే ఏ మాత్రం కూడా లేదంటే, అంటే వివాహం కాకుండా జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా దేవుని దృష్టిలో ఏమైంది? అపవిత్రమైంది. జారిపోవడం. వివాహం అవ్వకముందు జారత్వం అంటే ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం అంటున్నాడు. వివాహం అవ్వకుండా వ్యక్తిగత జీవితాల్లో పాపపు చూపులు ఆలోచన మొదలుకొని అంటున్నాడు. అది నువ్వు చేస్తూ దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానంటే, మందిరంలో ఏ సభ్యుడిగా నువ్వు జీవించినా కూడా దేవుని చిత్తం చేస్తున్నానని అనుకుని నువ్వు జాగ్రత్తలో కనుక ఎక్కడైనా నువ్వు ఉన్నావు అనుకోండి, అది నువ్వు దేవునికి విరుద్ధమైందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని చిత్తం అంటే ఏంటంటే జాగ్రత్తం చేయకుండా, పాపం చేయకుండా జీవించమంటారు. చదవండి మా మాట, చదవండి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. నీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును. చూడండి, ఏమంటే నేను ఏదో పాట పాడాను, నేను ఏదో ప్రార్థన చేశాను అనుకోండి, మీరేమంటారు? అంతా పాడారు అంటారు, ఎవరో ఒకరు అంటారు కదా. అది అలా వచ్చేది నాకు ఘనత. అది కాదట ఘనత. అంటే ఒక వ్యక్తి ఏదో చేస్తే, ప్రసంగం చేస్తే, ఒక వ్యక్తి ఏదో చేస్తే వచ్చే ఘనత కాదట. నీ పరిశుద్ధతను కాపాడుకుంటే వచ్చే ఘనత గొప్పదట. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పంటారా? బైబిల్ గ్రంథంలో యేసేపు గురించి మాట్లాడేటప్పుడు 2వ అధికారి కంటే కూడా ఎక్కువ మాట్లాడేది ఏంటో తెలుసా? తనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మలుచుకుని దేవునికి విరుద్ధకరంగా జీవించకుండా దాన్ని వ్యతిరేకించి జీవించడమే యేసేపు జీవితంలో అతి ఉన్నతమైన ఘట్టం. దేవునికి స్తోత్రం. 2వ అధికారం అనేది తర్వాత అసలు తన జీవితం ఆయన అంటాడు, ఇట్టి పాపము చేసి నేను దేవునికి విరోధిని కాదు. ఎంత కాపాడుకోవడం, అది ఘనత. ఎంత ఘనత తెలుసా?
మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో దావీదుకు వచ్చిన ఘనతలు చాలా, గొలియాతును చంపినప్పుడు వచ్చిన ఘనత చాలా గొప్పది. కానీ అంతకంటే ఘనహీనత ఏమొచ్చిందో తెలుసా? బెత్షెబా విషయంలో చేయకూడని పాపం చేసినప్పుడు సమాజం అందరి ముందు అనేక దృష్టిలో ఏమైపోయాడు? నేరారోపణ చేసిన వ్యక్తిగా అయిపోయాడు. దానికంటే కూడా ఎక్కువ అవమానాన్ని ఏం చేశాడు? మూట కట్టుకున్నాడు. అంటే మీ జీవితంలో పరిశుద్ధతకున్న విలువ, మీకు మాట చెప్పండి, బైబిల్ తప్పుగా అనుకున్నాకండి. ఆ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు అంటే పందికి ఎవరన్నా బంగారు ఎంత బాగుంది దీనికి అంటామా? అంటే ఒక వ్యక్తి గుణగణ లక్షణాలు ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే, డబ్బున్నా, పరిస్థితులున్నా, తనలో సుగుణాలు లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, క్యారెక్టర్ కాపాడుకోకపోతే, వ్యక్తిగత గుణశీలాలు కనబడకపోతే వివేకము లేనటువంటి వారు అని చెప్తున్నాడు. అందుకని మాట అంటే మన కొంతమంది డబ్బుండో లేకపోతే అలంకరించుకోగలరు, అన్ని వేసుకోగలిగితే ఎవరో గౌరవిస్తారని కొంతమంది అనుకుంటారు. క్రైస్తవ జీవితం పరిశుద్ధతకు ఎక్కువ విలువనిచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఒక మాట రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన కోడలు దొరుకుట తెచ్చింది వేసుకొచ్చింది అని బైబిల్ ఎవరు చెప్తారా? గుణవతి అయిన భార్య దొరుకుట రేరన్నాడు. రే అని చెప్పాడు, చాలా కష్టం అని చెప్పాడు ఆ మాట. అంటే ఏమి త్యాగమైన వల్ల, ఏమి గుణగణ లక్షణాలు కలిగిన బిడ్డలు మనం కలిగి ఉండడం దేవునికి స్తోత్రం. దేవునికి నీ పిల్లకి ఏమీ లేని మేడలో ఏముండదు, ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదండి మేడలో, ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదు, ఏమైపోద్ది ఇప్పుడు? ఏమీ సంపాదించరా, ఏమైపోద్ది? ఏమీ కలిగిలే మనం, ఏమైపోద్ది? కానీ గుణములు ఉన్నాయాలి అనేది ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా, బైబిల్లో ఆయన అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించక ఆ తర్వాత మీ ఘటములను కాపాడుకోవడంలో ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. అంటే మన పరిశుద్ధతను కోల్పోయే లక్షణాలు ఈ లోకంలో ఉంటాయి. ఈ లోక మాలిన్యత అంటుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ విధంగా జీవించుకోకుండా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్పేసి మొదలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం అమ్మ చదువు. రోమ 12:2. మీరు ఏమండి ఎవరి మర్యాద మర్చిపోతాం మనం? అన్ని కీర్తన గ్రంథానికి 4వ అధ్యాయం 4. అమ్మ మీరు అక్కడే ఉండండి, ఆలోచన కూడా మీరు తీసిన వేరొక చదువుతారు. 4వ అధ్యాయం 2వ వచనం మరొక చదువు. నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానంగా, అంటే ఎవరి గౌరవాన్ని నిలబెట్టాలి మనం? ఎవరి మర్యాదను నిలబెట్టాలి మనం? దేవుని మర్యాదను, దేవుని గౌరవాన్ని నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, ఈ లోక, ఇప్పుడు రోమిలికి రాసిన 12వ వచనం అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించగా నిన్ను నేను సృజించింది నువ్వు నాకు మర్యాద చేస్తావని. నువ్వు నాకు మర్యాద మీకు మాట చెప్తున్నాను. మీరు ఎవరన్నా మీ పిల్లలు ఎవరైనా సరైన వస్త్రాలు వేసుకోలేదు అనుకో, వేసుకోలేకపోతే అమ్మ నువ్వు సరైన వేసుకో అంటే అది వినలేదు అనుకోండి, మన మర్యాదగా తీసేసేది ఎవరి మర్యాదను తీసేస్తున్నాడు? దేవుని మర్యాద. దేవుని మర్యాద. బైబిల్ ఎక్కడైనా ఈ బస్సులు ఎన్ని బస్సులు వచ్చినా కూడా ఏమంటారు? స్త్రీలను గౌరవించండి. స్త్రీలను ఏం చేయాలి? గౌరవించండి. వాళ్ళ కేటాయించిన సీట్లు వారికి ఇచ్చేయండి. కానీ ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళని అగౌరవపరిచేది ఎవరు? వారిని తీసుకెళ్లి పబ్లిక్ లో నిలబెట్టేది ఎవరు? తర్వాత ఏ పరిస్థితుల్లో భార్యని నలుగురిలో తిట్టినా, లేదా నలుగురిలో అవమానించినా, నలుగురిలో కొట్టినా, లేదా దూషించినా వారి యొక్క గౌరవాన్ని అవమానం చేస్తున్నాం. భర్తను కూడా అదే చేసినా, ఆ విధంగా చేస్తే వారి గౌరవాన్ని ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులు ఎవరిని ఏం చేసినా ఆయన అన్నాడు, నా గౌరవాన్ని మీరేమంటాడు? నరులారా ఎంత కాలము నా గౌరవమును, ఇది మన గౌరవం కాదు, మన జీవితం దేవుని యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. యవనస్తురాలైనా ఏ వ్యక్తి అయినా ఒక జీవిత విధానాన్ని బట్టి ఎవరికి గౌరవం రావాలట? దేవునికి గౌరవం రావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి గౌరవం రావాలంటే నువ్వు ఏ మర్యాదను అనుసరించకూడదు? లోక మర్యాద. నాకు కట్టలేదండి, నేను పెట్టను. లోక మర్యాద. నన్ను పిలవలేదండి, నేను పిలవలేను. లోక మర్యాద. ఏమంటే వాళ్ళు బాధపడతారేమో. ఇప్పుడు ఆదివారం ప్రార్థన ఉంటే ఎవరన్నా పిలిచాలి, ఎవరిపోతే ఎవరు బాధపడతారట? ఫంక్షన్కి రాకపోతే అండి తర్వాత వెళ్ళి భోజనం చేయకూడదు, మనం భోజనం చేయకూడదు తర్వాత ఆదివారం. కానీ ఎవరి మర్యాద నిలబెట్టాలి? మనం దేవుని మర్యాద నిలబెట్టాలి.
పెట్టారు. వారు బాధపడతారని ఈ ఆచారం, వారు బాధపడతారని ఇది చేశారు, వారు బాధపడతారు. మీరు లోక మర్యాద దేవుడు చెప్తేనే మనం వినాలి. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో మనకి ఎంతమైన పెద్దవారై ఉండొచ్చు, కానీ వారు ఎవరైనా దేవుని మర్యాదను విడిచిపెట్టి నడవమంటే మనం ఏం చేయకూడదు, నడవకూడదు. చూడండి, దానియేలు బైబిల్ గ్రంథంలో రాజు భుజించు భోజనం అది మర్యాద అయినా అదేమన్నాడు, నేను తిన్నాను. వాళ్ళందరూ వీణా సింపోని అన్నీ వస్తున్నప్పుడు ఆ ప్రతిమ నమస్కారం చేయమన్నా ఇది లోక మర్యాద, ఇది నేను చేయనన్నాడు. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. కొన్నిసార్లు లోక మర్యాదను మీరు ఏం చేయకూడదు, పాటించకూడదు. లోక మర్యాద ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళకి ఏమన్నారు, మనం నీళ్ళు ఇవ్వాలి, అది బాగానే ఉంది. ఆడు కడుకు రాకపోతే లోపలికి అన్నది అది పొరపాటు. దేవునికి స్తోత్రం. మర్యాద ఏంటి? నీళ్ళు ఇవ్వాలి. కానీ పిల్లలు పుట్టినప్పుడు మర్యాద ఎక్కువైపోతుంది తెలుసు. కొన్నిసార్లు వచ్చేస్తా ఉంది కొన్ని ఏమంటే రావంటే ఏమీ రావు, ఆల్రెడీ మనలు ఆల్రెడీ ఉంటే. దేవునికి స్తోత్రం. ఈ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ లోపల ఉంటాయి. మీకు చెప్తున్నది ఆల్రెడీ లోపల ఉంటాయి. ఆయన అంటాడు మనుషుల హృదయంలో కొన్ని ఏమవుతాయి, దూరుంటాయి కొన్ని శక్తులు. ఆయన అంటాడు ఒక వ్యక్తి ఊడ్చిన తర్వాత మళ్ళా అది చాలకపోతే ఇంకేం చేసిందంట, ఇంకా ఎక్కువ క్యాడర్ తీసుకొచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఒకటి వెళ్తే ఎల్లవట్లేదు అంట లోపల, ఒకటి వెళ్తే ఎల్లవట్లేదు, ఇంకా బ్రాంచి తీసుకొచ్చి లోపల వేసేసింది. క్రైస్తవ జీవితంలో కాళ్ళంటే ఈట్లంటే ఇప్పుడు రావండి. అవి మన గృహంలోకి ఎలా రావాలో అవి వచ్చేసి ఉంటాయి తెలుసా. వచ్చేసి ఉన్నాయి చెప్పమంటారా? కొన్ని లాఫింగ్ కొట్టుకుంటాడు, దాంట్లో ఉంటాడు. మీతో చెప్తున్నా, లాఫింగ్ కొట్టుంటే దాంట్లో ఉంటాడు. అక్కడ మీ కాలు మీద కట్టేసి ఉంటే దాంట్లో ఉంటాడు. అక్కడ మీతో చెప్తున్నారు. చిన్న చిన్న ఏమన్నా ఏలాడుతుంటే దాంట్లో ఉంటాడు, అక్కడే ఉంటాడు. ప్లేస్ అదే అనమాట. ఇంకేదైనా ఉంటే ఉండకూడదని నీ గృహంలో ఉంటే వాటిలో ఖచ్చితంగా ఎందుకుంటాడు తెలుసా? అది వాటి కాబట్టి. దేవుడికి ఇస్తాను. అది ఎవరిదే? వాడి. కాబట్టి పాస్టర్ గారు ఇంటికి వెళ్తే పాలు పోసి ఇస్తా ఉన్నాను. అమ్మ మీరు పాలు అంటే అన్నంలో పెరిగి పాలు వేస్తుంది. పాలు వేస్తే దాంట్లో ఒక అమ్మాయి అన్నట్టు నాదే వేసావు అంటున్నాను. ఎందుకని దాన్ని నాదే వేసావు అంటున్నాడు. ఈ లక్షణం కాబట్టి నాదే వేసావు అంటున్నాడు. అంటే తన అవసరం ఉంటే ఏం చేస్తుంది, తను అక్కడ నివసించడానికి ఇష్టపడుతుంది. అందుకే క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తాన్ని మనం వినాలి అని బైబిల్ చెప్తారు. ఆఖరి మాట నేను చెప్పేసి సమయం అయిపోయింది, ముగించేస్తాను. టైం అయిపోయింది. కీర్తన గ్రంథం లాస్ట్కి వచ్చింది సమయం అయిపోయింది. ఇంకా కీర్తన గ్రంథం 37:4 వచ్చింది. కీర్తన గ్రంథం 37:4 యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. దేవునికి స్తోత్రం. అండ్ ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని జీవించమని జీవిస్తే అప్పుడు ఆయన ఆలోచన ఏంటంట, నీ హృదయ కోరికలన్నీ కూడా ఏం చేస్తాడు, తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవాలయానికి వచ్చిన తర్వాత ఆయన కోరికలు తీరుస్తాడు. ఆయన చిత్తం తెలుసుకుని మనము జీవించాము. దేవునికి స్తోత్రం. నువ్వు రాగానే నేను దీవించాడు, నువ్వు రాగానే నేను ఆశీర్వదించాడు, గర్భమో వివాహమో చేసాడు. ఎప్పుడు చెప్తున్నాడంటే నువ్వు ఆయన చిత్తం తెలుసుకుంటే ఒక్కొక్క వాంఛ, ఒక్కొక్క ఆశ నీకు ఉన్నదంతా కూడా దినదినము నేనేం చేస్తాను, తీరుస్తాను. దేవునికి స్తోత్రం. చాలా ఆశతో మనం వచ్చి ఉంటాం. ఆ ఆశను నెరవేర్చాలంటే ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు తెలిసి, వివాహంలో, ఉద్యోగంలో, పనిలో, క్రమశిక్షణలో, పరిస్థితులు అడిగితే ఆయన చిత్తం మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. తల వచ్చుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుగా నీకు వందనాలు. నిఘనమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు దేవుని ఆలయంలో నేను మీ చిత్తం తెలుసుకుని నా తండ్రి అయినా, నా తల్లి అయినా, నా అన్నదమ్ములైనా దేవుని చిత్తం తెలియకపోతే వాళ్ళు నీ వాళ్ళు కాదు అని చెప్పారు. నేను కొన్నిసార్లు మీ చిత్తాన్ని తెలిసి కూడా జీవించినటువంటి స్థితిలో మేము ఉంటూ పాప క్షమాపణ లేని జీవితం, మారు మనసు లేని జీవితం, నేను సరిదిద్దుకోలేనటువంటి జీవితాలు మా జీవితంలో ఏదైనా కలిగి ఉంటే మమ్మల్ని మేము సరి చేసుకున్నాం ప్రభా. మీ చిత్తానుసారంగా జీవించేటువంటి కృపా ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాం.
అయా మీరు మా దేవుడు, మీ చిత్తానుసారంగా మాకు నేర్పించడం, మాకు బ్రతకడం సాయం. వివాహాల్లో ఎలా ఉండాలి, ఉద్యోగాల్లో ఎలా ఉండాలి, గర్భఫలాలు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ఎలా ఉండాలి, కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి, తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, మా జీవితాల్లో విశ్వాసులుగా, సేవకులుగా ఏ విధంగా మేము దేవుని చిత్తంలో ఉండాలో అది మాకు దయచేయమంటు. దేవుని చిత్తం నుంచి మేము తొలగిపోకుండా దేవుని చిత్తంలో ఉండి మా ఆశలు, మా పిల్లల పట్ల, మా కుటుంబాల పట్ల, మా వ్యాపారాల పట్ల, మా ఉద్యోగాల పట్ల, మా ఆరోగ్యాల పట్ల, మా ఆశలను, మా వాంఛలను మీరు నెరవేర్చి మమ్మల్ని దీవించండి. మీ చిత్తంలో బ్రతికి మా వాంఛలను, ఆశలను తీర్చుకునే కృప మాకు దయచేసి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా దేవాలయంలో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆశలతో దేవుని వైపు ఎదురు చూస్తున్న ప్రతి ఆశను తీసివేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.